NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. గంటకి క్యూసెక్ల కొద్దీ వరద పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కృష్ణా బేసిన్లో కనిపిస్తుంది. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువనున్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లన్నీ బార్లా తెరిచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా ఎత్తిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. గంటకి వరద పెరుగుతోంది. క్రమక్రమంగా క్యూసెక్ల కొద్దీ వరద పెరుగుతుండటంతో వచ్చిన నీరుని వచ్చినట్టే దిగువకి విడుదల చేస్తున్నారు ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి అధికారులు. ఆల్మట్టి వద్ద మన సిచ్యువేషన్ చూస్తే పూర్తి స్థాయిలో నిండింది. నిండు కుండలా మారడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క నారాయణపూర్ వద్ద గేట్లన్నీ ఎత్తి కూడా దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద మొత్తం 45 గేట్లు ఎత్తారు. 45 గేట్లు ఎత్తి 3.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం వైపుకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం వద్ద క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జున సాగర్ వద్ద పూర్తి స్థాయిలో క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద కృష్ణా బేసిన్ నిండు కుండలా మారింది. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లన్నీ కూడా బార్లా తీసినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషనే మరో 2-3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, NTV, మహబూబ్ నగర్ నుంచి.